సూపర్ స్టార్కున్న విలక్షణ వ్యక్తిత్వమే ఆయన అగ్రభాగాన్ని నిలిపింది. ఏంటి ఆ విలక్షణ వ్యక్తిత్వం? ఎందుకు ఆయన అగ్రస్థానంలో నిలిచారు? ఇది చాలామందికి తెలియదు. 1971లోనే ఆయన తెలుగు సినిమా రంగానికి సూపర్ స్టార్ అయ్యారు. అనధికారికంగా మోసగాడికి మోసగాడు ఎప్పుడు విజయవంతం అయిందో అప్పటి నుంచి కూడా ఆయన తిరుగులేనటువంటి నాయకుడు అయ్యారు. నేను చెప్పాను గత ఎపిసోడ్స్లో కూడా ఆ రోజు కాలమాన పరిస్థితుల గురించి మీకు వివరించడం జరిగింది. ఆయన కొన్నటువంటి ఫైట్స్, అలాగే చేజింగ్లు, తుపాకీ పట్టడం, తుపాకీ కాల్చడం, సినిమా గమనం, కథ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పైగా ఫైట్స్ అనేది సినిమాని చాలా వరకు కాపాడుతుంది. ఈ ఫైట్స్ ఇంత గొప్ప ఈజీగా ఎలా చేయగలిగారు సూపర్ స్టార్ కృష్ణ? ఇది తెలుసుకోవాలంటే గతంలోకి ఒకసారి మనం వెళ్ళాలి. సూపర్ స్టార్ కృష్ణ తండ్రి గారైనటువంటి రాఘవయ్య చౌదరి గారు బురిపాలెంలో ఉన్నప్పుడే కర్రసాములో ప్రావీణ్యం. ఆయనకి బ్రహ్మాండంగా కర్రసాము వచ్చు. ఆయన కనుక కర్రసాము కనుక చేస్తే 25 మంది వరకు కర్ర పట్టుకొని ఆయన ముందు నిలబడలేనటువంటి పరిస్థితి. ఈ విషయం మీకు ఎలా తెలుసని నన్ను కొంతమంది అడగచ్చు. ఇప్పుడు ఆదిశేషగిరిరావు గారు ఉన్నారు, ఆయన అడిగితే ఇప్పటికీ కూడా క్లియర్ కట్గా చెప్తారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి వారసత్వంగా కర్రసాము సూపర్ స్టార్ కృష్ణకి అలవాటు పడింది. ఆయన కర్రసాములో ప్రావీణ్యం ఎంతదంటే ఈవెన్ ఫైటర్స్ కూడా ఆయన ముందు నిలబడలేనటువంటి పరిస్థితి. ఆయనకి ఫైట్ కంపోజ్ చేయాలంటే వేరే కంపోజింగ్ చేయకల్లా ఆయన కర్రసాము కనుక చేస్తే అదే సూపర్గా ఉండేది. మీరు ఆ కర్రసాముని చాలా సినిమాల్లో చూడవచ్చు. పాడి పంటల దగ్గర నుంచి అంతకుముందు గ్రామీణ ఇతివృత్తాల్లో వచ్చినటువంటి సినిమాల్లో కూడా ఆయన ఈ కర్రసాముని చూపించారు. మరి ఈ కర్రసాముతోనే ఆయన ఆగిపోయారా అంటే ఆగిపోలేదు. కర్రసాము అనేది ఒక కర్రని ఎంత ప్రావీణ్యంగా తిప్పగలరో దాన్ని మిగతా విస్తరించిన భాగాలు కూడా ఆయన తీసుకున్నారు. ఒక విధంగా తుపాకీ తీసుకోండి, తుపాకీ రివాల్వర్ని చేత్తో గబగబా తిప్పేటువంటి సన్నివేశాలు మీరు చాలా వరకు సినిమాల్లో చూసే ఉంటారు. ఆయన సహజంగా ఆయనకు వచ్చిందే అది. అలాంటి వాటిని కూడా ఆయన ప్రాక్టీస్ చేశారు. పైగా ఆయనకు ఉన్నటువంటి ఇంకొక అలవాటు ఏంటంటే చిన్నప్పుడు ఇప్పట్లోలాగా అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో సైకిలే మెయిన్. నేను చెప్పేది 60వ దశకంలో చెప్తున్నాను. 60వ దశకంలో ఓ స్కూటరు ఒక గ్రామంలో ఉంటే చాలా గొప్ప. కారు కనుక ఉంటే అతను చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఆ కారు కూడా జిల్లాలో కనుక చూస్తే ఓ 10 మందికో 5 మందికో ఉంటుంది. అలాంటి ప్రాంతం గురించి నేను చెప్తున్నాను. అలాంటి కాలమాన పరిస్థితుల గురించి చెప్తున్నాను. సైకిల్ తొక్కేటప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సైకిల్ బార్ని వదిలేసి మామూలుగా సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవారు. ఆయన ఒక్కళ్ళే కదండి, ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళలో చాలామంది సైకిల్ బార్ని చేతితో పట్టుకోకుండా సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాళ్ళని నేను చూశాను. అది గొప్ప విషయమా అంటే గొప్ప విషయమే. ఎందుకంటే బ్యాలెన్స్ ఏమాత్రం అటు ఇటు తప్పినా సైకిల్ మీద పడిపోతారు. దాన్ని ఆయన అలవాటుగా చేసుకొని తర్వాత కాలంలో ల్యాంబ్రెటా స్కూటర్ నడిపేటప్పుడు కూడా చేతులు వదిలేసి ల్యాంబ్రెటా స్కూటర్ని నడపటం స్టార్ట్ చేశారు. కె విశ్వనాథ్ అప్పటికైనా ఆదిత్య సుబ్బారావు గారి దగ్గర ఒక అసిస్టెంట్గా పనిచేసేవాళ్ళు. ఆయన చూసి కృష్ణని పలుమార్లు కూడా వారించారు. ఇది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయం. ఏమాత్రం తేడా వచ్చినా కూడా యాక్సిడెంట్స్ జరుగుతాయి, మంచిది కాదు అని చెప్పి వారించినా కూడా ఆయనకి తెలియకుండా కూడా ఆయన ఈ పనులు చేసేవాళ్ళు. ఈవెన్ పెళ్ళైన తర్వాత విజయమ్మల ఇది గమనించి ఆయన దగ్గర ప్రామిస్ చేసుకున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు చేయకూడదని. అప్పటికి ఇది గమనించినటువంటి నరేష్ ఇదే ప్రాక్టీస్ని కొనసాగించడం మొదలుపెట్టి తర్వాత కాలంలో మీరు కనుక 4 స్తంభాలు అంటే ఇలాంటి సినిమాలు కనుక చూస్తే మోటార్ బైక్ని చేతితో వదిలేసి చేయడం మొదలు పెడితే ఆవిడ కూడా చాలా ఇబ్బంది పడ్డారు విజయమ్మల. చివరికి కృష్ణ వెళ్ళి ఇలాంటివి వద్దు, అప్పటికే యాక్సిడెంట్స్ జరిగాయి నరేష్కి, నేను ఎప్పుడో మానేశాను, నువ్వు కూడా వద్దు అని చెప్తే నరేష్ తర్వాత కాలంలో అవి చేయటం మానేశారు. నవీన్, ఇప్పుడు నరేష్ వాళ్ళ అబ్బాయి నవీన్ కూడా మోటార్ బైక్ బ్రహ్మాండంగా నడపగలడు. అతను కూడా ఈ ఫీట్స్ చేస్తాడు. అతను కూడా మానేసినట్టు నాకు సమాచారం. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయాలు. సూపర్ స్టార్ కృష్ణ ఈ రకమైనటువంటి తత్వం ఉండబట్టే అంత గొప్ప ప్రావీణ్యం ఆయన ఫైట్స్ చేయగలిగారు.
ఓ పక్కన ఆయన ఫైట్స్ని బాగా చేయగలతో పాటు ఒక ప్రిన్సిపల్ ఏంటంటే క్రైమ్ సినిమాలు. క్రైమ్ సినిమాలు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాయంటే, ఒక నేరస్తుడు కనుక ఒక నేరం కనుక చేసినట్టయితే ఆ నేరం చేసినప్పుడు ఏదో ఒక తప్పు అనేది చేస్తాడు. ఆ తప్పు చేసిన దాన్నే పట్టుకొని పోలీసులు అతన్ని చివరి వరకు శిక్షిస్తారు. ఇది సూపర్ స్టార్ కృష్ణ పోలీసుల దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో తెలుసుకున్నట్టు ప్రాథమిక సూత్రం. అప్పట్లో మొబైల్స్ లేవండి, 1965, 70స్లో. అప్పుడంతా కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఓన్లీ విట్నెస్ మీద మాత్రమే ఆధారపడి చేసి జరగడం జరిగేది. కాబట్టి హిందీ చిత్రాల ప్రభావం, పాశ్చాత్య చిత్రాల ప్రభావం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఉన్నటువంటి పరిచయాలు, కథా రచయితలు వీళ్ళందరినీ తీసుకొని ఆ రోజు స్టోరీసు ఇలాంటి వాటి మీదే బేస్ చేయబట్టే సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో ఒక నూతనత్వం అనేది వెల్లివిరిసేది. అది ఆ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేది. ఇంకా హీరోయిన్ల విషయానికి వచ్చేప్పటికీ ఆ రోజు హీరోయిన్స్ ఎన్టీ రామారావు పక్కన కానీ, అక్కినేని నాగేశ్వరరావు పక్కన కానీ చేసినప్పుడు వాళ్ళు జనరల్గా కొద్దిగా బొద్దుగా ఉండేవాళ్ళు. అంటే హీరోయిన్స్ని తెలుగు సినిమా ప్రేక్షకులు ఎక్కువగా బొద్దుగా ఉండటంగానే వాళ్ళు ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు. కానీ సూపర్ స్టార్ కృష్ణ విషయానికి వచ్చేప్పటికీ కొంత వైవిధ్యాన్ని తీసుకొచ్చారు. ఎయిర్ హోస్టెస్గా పనిచేసి సినిమాలోకి వచ్చినటువంటి కాంచన, అలాగే తమిళనాడు ఒక ఊపు ఊపేసినటువంటి మంజుల, అప్పటికే సన్నగా ఉన్నారంటే తర్వాత లావయ్యారు అనుకోండి. తర్వాత కన్నడ రంగంలో మంచి టాలెంట్ ఉండి గ్లామరస్గా ఉండేటువంటి భారతి, అలాగే తమిళ ఇండస్ట్రీకి చెందినటువంటి చంద్రకళ, ఆవిడ కూడా చాలా సన్నగా, నాజుగ్గా, హోమ్లీగా ఉండేవారు. ఇలాంటి హీరోయిన్స్, పద్మప్రియను కూడా మనం మర్చిపోయాం. పద్మప్రియ అప్పటికి, తర్వాత జయప్రద వీళ్ళందరూ వచ్చారనుకోండి, అప్పటికి ముందు నేను చెప్తున్నాను. అలాంటి హీరోయిన్స్తో సినిమాలు తీసి ఒక కొత్త ఫేస్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణకి దక్కుతుంది. అంటే ఈ ఎపిసోడ్ వరకు కనుక చూసుకుంటే కథా గమనంలో కానీ, ఫైటింగుల్లో కానీ, చేజింగుల్లో కానీ ఆయన నూతనత్వాన్ని చూపించారు. అలాగే అప్పట్లో బాటా అని చెప్పేసి షూస్ ఎక్కువగా హీరోలు వాడేవాళ్ళు, బ్లాక్ షూస్ వాడేవాళ్ళు. అప్పటికే బాటాకి సరిసమానంగా ఉండేటువంటి ఒక బ్రాండ్ ఉండేది, కరోనా అని. కరోనా అంటే ఇప్పుడు కరోనా 2020లో వచ్చిన కరోనా కాదండి, ఆ బ్రాండ్ పేరే కరోనా. వాళ్ళు బ్లాక్ షూస్ను తర్వాత బ్రౌన్ షూస్ వాడేవారు. సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువగా బ్రౌన్ షూస్ వాడేవారు. మీరు చూడండి, వాల్ పోస్టర్లో వాటిలో ఒకటి బ్రౌన్ షూస్ కనబడతాయి. అది చూసి చాలామంది పిల్లలు కానీ, యువత కానీ బ్రౌన్ షూస్ వాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీరు నమ్ముతారా? అంటే ఒక ట్రెండ్ సెట్టరు. అలాగే ఆయన బెల్ట్ కూడా చాలా డిఫరెంట్ బెల్ట్ వాడేవారు, కౌబాయ్ షూస్ వాడేవారు. అలాగే జాకెట్స్, లెదర్ జాకెట్స్ వాడేవారు. లెదర్ జాకెట్స్ మీకు హిందీలో దేవానంద్ ఇలాంటి వాళ్ళు వాడేవాళ్ళు. వాళ్ళని ఇమిటేట్ చేస్తూ లెదర్ జాకెట్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. పైగా మఫ్లర్ని మెడక చుట్టుకునేటువంటి సంస్కృతి దేవానంద్కు ఉండేది. హిందీ సినిమాలు చూసి అదే సంస్కృతిని సూపర్ స్టార్ కృష్ణ కూడా మరి సినిమాలో చూపించారు. గోడ్చా 116 సినిమాలో ఒక దాంట్లో మీకు ఈ సన్నివేశాన్ని చూడొచ్చు కూడా. అంటే కాస్ట్యూమ్స్ విషయంలో కానీ, హీరోయిన్స్ విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ, కథాగమనం విషయంలో కానీ, అలాగే క్రైమ్ విషయంలో కానీ ఆయన నూతనత్వాన్ని చూపించారు. పైగా మిగతా హీరోలు అయితే స్పీడ్ అందుకోవడానికి 10 రీళ్ల వరకు సమయాన్ని తీసుకునేవాళ్ళు. కానీ సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు మాత్రం 3 రీళ్ళు అయిపోగానే సినిమా స్పీడ్ ఎక్కేది, వెంటనే కథలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది ఎప్పుడండి? 1965, 70స్లో చెప్తున్నాను నేను. ఆ రోజుల్లో యూత్ దీన్ని బాగా లైక్ చేసేవాళ్ళు. అందుకే ఆ కాలంలో అన్న 1971లోనే సూపర్ స్టార్ అయ్యారు అనేది చెప్పడానికి గల కారణం ఇదే. మీకు కనుక ఈ కంటెంట్ నిజం అనిపిస్తే మాత్రం మీరు మీ కామెంట్స్ని తెలియచేయండి. అలాగే ఆదిశేషరావు గారు ఉన్నారు, ఈ వీడియో చూసిన తర్వాత యూట్యూబ్లో ఆయన కూడా మంచి యాంకర్తో ఆనాటి అనుభవాలని ఆయన చెప్తే బాగుంటుంది, భావితరాలకి నిక్షిప్తం అవుతుందని చెప్పి నేను మా ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా ఆయన కోరుతున్నాను. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. మీరు కూడా ఆ దిశగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ ఛానల్ ద్వారా వచ్చే ఈ కార్యక్రమాలు మీకు నచ్చుతున్నాయా? నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని
మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.